నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అత్తగారి కథల్లో అత్తగారు ఓటు అనే అంకానికి స్వాగతం. మధ్యాహ్నం మా వాడి ఫ్రెండ్స్ని చాలామందిని భోజనానికి పిలిచి విందు చేశాడు. ఆ విందు భోజనం ఇంట్లో అందరితో పాటు నేను ఆరగించాను. 40 దాటిన తర్వాత తినాలనే ఆశే కానీ అరిగించుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో సంకటం ప్రారంభమైంది. బాధపడుతూ కూర్చున్నా. ఇలాంటప్పుడు ఓ సోడా తాగితే టక్కున సరిపోతుందండి అన్నాడు మా మేనేజరు. ఆయన స్వానుభవంతో కూడిన సలహా అది. మా మేనేజరు తినటానికే పుట్టిన మహాకాయుడు. తిండి ఎక్కువయ్యి కడుపులో బాగా లేకపోతే ఆరగించే ఉపాయం కనిపెట్టాలే కానీ తిండి మానకూడదనే థియరీ ఆయనది. తన కడుపులో ఏమాత్రం సంకటంగా ఉన్నా తక్షణం 2 సోడాలు తెప్పించేవాడు మా మేనేజరు. ఆయనకు డబుల్ డోస్ కావాలండి, భోజనం నుంచి మందు దాకా. 2 పెద్ద గ్లాసుల్లో 4 నిమ్మపళ్ళు పిండి 2 చెంచాలు ఉప్పేసి సోడా 2 కొట్టి ఆ గ్లాసుల్లో పోసేవాడు. తక్షణం సున్నపు బట్టిలాగా బుస్సుమని పొంగే ఆ 2 గ్లాసులు ఎత్తి గటగట తాగేసేవాడు. ఆ దెబ్బతో 50 తేన్పులు రావటం, అరగంట తిరగకుండానే ఆయన కడుపులో ఆకలి మిషను చకచకా స్పీడుగా పనిచేయడం, రెపరెప ఆకలి పుట్టుకురావడం, ఆవురావురుమంటూ ఆయన వెళ్ళి అమాంతం అన్నం మీద విరుచుకుపట్టడం జరుగుతూ ఉంటాయి. అది ఆయన అజీర్ణ నిర్మూలన సాధన. ఆయన తయారు చేసే ఆ సోడాల ప్రిపరేషన్ పేరు అహీమహీ రావణ క్రష్ అని పేరెట్టాం. ఓసారి మా అత్తగారికి కడుపులో కాస్త సంకటంగా ఉందంటే రావణ క్రష్ ఇచ్చాడు మా మేనేజరు. పాపం 3 రోజుల దాకా విరోచనాలు పట్టుకుని కడుపు దోక్కుపోయి చచ్చి బతికిందావిడ. ఆ దెబ్బతో అత్తగారికి ఆ క్రష్ పేరు చెప్తే ఒళ్ళు మంట. అందుకే అప్పటినుంచి భయపడి మేనేజరు మాకెవ్వరికీ ఆ క్రష్ తాగమని చెప్పడు. ఒట్టి సోడా తాగండి అంటాడు. ఓ సోడా తీసుకురమ్మని పని పిల్లవాడిని పంపాను. కొంచెం సేపు అయ్యాక వాడు ఒట్టి చేతులతో తిరిగొచ్చాడు. సోడా ఏదిరా? లేదమ్మా, ఈ రోడ్డులో ఉన్న అంగళ్ళన్నీ వెతికాను, సోడాలు లేవు. ఏమైనాయిరా? ఈ రోడ్డంతా సోడా కొట్లేగా. అవునమ్మా, మొన్నటిదాకా ఉండేయి. ఎలక్షన్లు కదమ్మా, 2 పార్టీల వాళ్ళు మీటింగుల్లో ఎక్కడ పడితే అక్కడ సోడా బుడ్లు ఒకరి మీద ఒకరు ఇసిరి కొట్టుకున్నారు. దాంతో ఊర్లో ఉండే సోడా బుడ్లన్నీ ఎగిరిపోయాయంట అని వాడు చెబుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ఏం గతి పడుతుందోననే బాధతో కడుపులో నొప్పి మరి కాస్త ఎక్కువైంది. ఏమిటమ్మా కడుపు నొక్కుంటున్నారు, కడుపులో బాగోలేదా అంటూ మా వాడికి చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన మాస్టర్ గారి భార్య శాంతమ్మ వచ్చింది. లేదండి, మధ్యాహ్నం కొంచెం విందు భోజనం తగిలింది, అరుగుడు పడలేదు. అయితే వెంటనే ఓ సోడా తాగేసేయండి, చప్పును తగ్గుతుంది. ఎక్కడండి, ఏ కొట్లోనూ సోడా దొరకలేదు. ఎందుకని? ఎలక్షన్లు కదండి, 2 పార్టీల వాళ్లకు సోడాలే ఆయుధాలైనాయట. ఓహో అదా. అవునండి, ఈరోజు పొద్దుట మా ఇంటి దగ్గర 2 పార్టీల వాళ్ళు సోడా బుడ్లు విసిరి కొట్టుకోగా చాలామందికి గాయాలయ్యాయిట. ఒకరిద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందట కూడాను. హాస్పిటల్లో చెప్పుకుంటున్నారు. మరింకే, ఇన్ని చోట్ల సోడా బుడ్లు ఎగిరిపోతుంటే తాగడానికి ఎలా దొరుకుతాయి అని నేను అంటూ ఉండగా మా బావగారు వచ్చారు. ఏమిటమ్మా అలా కూర్చున్నావు, కడుపు నొప్పా అని అడిగారు. అవునండి, మధ్యాహ్నం తిన్న తిండి అరగలేదు. అయితే వెంటనే ఓ సోడా తాగేస్తే తగ్గిపోతుంది. నాకు నవ్వొచ్చింది. అదే మాట్లాడుతున్నాం, ఎక్కడ సోడాలు దొరకలేదు. ఎలక్షన్లు కదూ, 2 పార్టీల వాళ్ళు. అవునవును. అన్నట్లు పొద్దుట నేను వస్తుంటే 2 పార్టీల వాళ్లకు మాటా వచ్చి బస్సులు ఆపి భయంకరంగా పోట్లాడుకోవడమే కాక
పక్కనున్న అంగళ్ళల్లోంచి సోడా బుడ్లు తెచ్చి కొట్టుకోవడం నా కళ్ళారా చూశాను. నాకు గాభరా పుట్టుకొచ్చి నా మీద ఆ పెంకులు ఎక్కడ పడతాయోనని వెనక్కి పరిగెత్తి ఎలక్ట్రికల్ ట్రైన్ పట్టుకుని ఆటో రిక్షాలో అరగంట లేటుగా ఆఫీస్కి వచ్చాను. ఏమిటో దేశం ఈ స్థితిలో ఉంది. ముందు ఎట్లా ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. పోనీ కాస్త వాము తినమ్మా, నాటు వైద్యమైనా పనిచేస్తుంది వెంటనే అని చెప్పెళ్ళారు మా బావగారు. ఆయనటు వెళ్ళగానే మా అన్న కూతురు, దాని భర్త, పిల్లలు వచ్చారు. ఏమే ఓటు వేశారా అని అడిగాను వాళ్ళని చూస్తూనే. అయ్యో మాకు ఓట్లు లేవు, పాటలు లేవు. మేము డిఎంకేకి వేస్తామని మొదటి పార్టీ వాళ్ళు పని కట్టారట. మా పేర్లు కొట్టేశారు. అరేరే, అదెట్లా జరుగుతుంది? మీరు అడగలేదా? ఇంక అడిగేదేముంది? మా పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు కాంగ్రెస్ పార్టీ. మేముండేదంతా డిఎంకే ఓట్లే ఎక్కువ పడతాయని తెలిసి చేశారు. ఇక వాళ్లతో ఎవరు పేచీ పెట్టుకుంటారని పలక్కుండా ఊరుకున్నాం అంటూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని స్టూడియోలో షూటింగ్ చూసొస్తామని వెళ్ళారు. అయ్యో, ఈ విధంగా చాలా చోట్ల జరిగిందమ్మా. వీళ్ళకెక్కువ ఓట్లు వస్తాయని వాళ్ళు, వాళ్ళకెక్కువ వస్తాయేమోనని వీళ్ళు అనవసరంగా అనుమానించి మా పేటలో కూడా చాలామందికి ఓట్లు లేకుండా చేశారు అని చెప్పాడు పనివాడు. ఇంతకీ ఆవిడ ఓటు వేశారా? వేశారు, కానీ ఎవరికి వేశారో చెప్పనంటున్నారు. ఏంటి, మీకు కూడా చెప్పలేదా? లేదు అన్నాను. ఏది, ఆమె కనిపించరే? ఇప్పుడే ఓ కునుకు తీసి లేచి పెరటి వైపు వెళ్ళారు. మా ఆవు దూడను వేసిందిగా మొన్న, దాన్ని పలకరించి ముద్దులాడు కానీ రారు. ఓహో, ఏ ఆవు వేసిందండి? మీనాక్ష, కామాక్ష? కామాక్షి. ఇది రెండో ఈత అనుకుంటాను. అవునండి, దాని మొదటి ఈత సంతానం పేరు గణపతి. ఈసారి పెయ్యదూడను వేసింది. మా అత్తగారు ఇప్పుడు పుట్టినదానికి 2-3 పేర్లు సెలెక్ట్ చేసి ఉంచారు. 1 చాముండేశ్వరి, 2 అఖిలాండేశ్వరి, 3 భువనేశ్వరి. ఏదైనా పెట్టచ్చు మంచి రోజు చూసి. మీనాక్షికి ఎన్ని ఈతలైంది? 2 పెయ్యదూడలే. మొదటి దాని పేరు బాలా త్రిపుర సుందరి, రెండో దాని పేరు ఆదిలక్ష్మిను. శాంతమ్మగారు విరగబడి నవ్వారు. ఎంత పుణ్యాత్ములమ్మా మీరు! వాటన్నిటినీ పిలిచేటప్పుడు దైవస్మరణ జరుగుతూ ఉంటుంది. ఇక వేరే పూజలే అక్కర్లేదు. అన్నట్లు గేదె ఉన్నట్లుందే, దాని పేరేమిటో? దుర్గా. దాని పెయ్యదూడ పేరు స్వర్ణగౌరి. అది స్వర్ణగౌరీ వ్రతం రోజు పుట్టింది, అందుకని ఆ పేరు పెట్టారామె. అబ్బా, గొడ్లకు పేర్ల విషయంలో కూడా ఆమెకి ఎన్ని పట్టింపులు, ఎంత శ్రద్ధ! ఇంతకీ ఆమె ఓటు ఎవరికి వేసిందంటారు? ఏమోనండి, ఆ విషయం మాత్రం చెప్పనంటున్నారామె. ఎంతో అడిగారు వాళ్ళ అబ్బాయి మనవడు కూడా. చెప్పలా. మీకెందుకురా, ఎవరో ఒకళ్ళకి వేశానులే, నేనెందుకు చెప్పాలి? మీ ఓటు రహస్యంగా ఉంచండి అని మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు మరీ చెప్పిపోయాడు. తప్పు కదూ చెబితే అన్నారు. అబ్బో అబ్బో, పెద్దావిడ భలే ఏడిపిస్తోందే అందరినీ. అయితే ఆవిడకి ఇష్టమైంది ఆవు దూడేగా, దానికేసిందేమో ఓటు మరి. అబ్బే, నేను మొదట అలాగే అనుకున్నాను. కానీ ఆమెకి రాట్నం అంటే చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో ఆమె చిన్నప్పుడు ఉడికిన రాట్నం అటక మీద ఉంది. దానికి ప్రతి శుక్రవారం నా చేత పసుపు కుంకుమలు పెట్టించి ఎంతో భక్తితో నమస్కరిస్తారు. అదే దేశానికి రక్ష అంటూ ఉంటారామె. ఆ రోజు ఓటు కాగితం మీద రాట్నం బొమ్మ చూసి ఆవిడ ముఖం చాటంత అయింది. అలాగా, అయితే రాట్నానికే వేసిందేమో. అబ్బే, మళ్ళీ అక్కడ దెబ్బతిన్నాం. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం చదువుతారు కదా ఆమె. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం అంటుంది. ఓటు కాగితం మీదున్న డిఎంకే సూర్యుడి బొమ్మ చూసి దానికి నమస్కారం చేసింది. ఓహో, అయితే డిఎంకేకే వేసుంటారావిడ. అబ్బే, అలా అనుకోవడానికి లేదే. ఓటు కాగితం మీదే ఆవు దూడను చూసినప్పుడు ఎంత మురిసిపోయారావిడ. మన మీనాక్షి, లక్ష్మిలాగా ఉన్నాయి కదే బొమ్మలో ఈ ఆవు దూడ అని
నాతో అంటూ ఆ బొమ్మను ఆప్యాయంగా చేత్తో తడిమారు. అలాగా, అయితే పెద్ద సమస్యనే. ఆవిడ ఓటు కాగితం మీద ముద్ర వేయడం మీరు చూడలేదా? లేదండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి వేశాం. ఆవిడికి ఓటు కాగితాలు ఇచ్చి మీ ఇష్టమైన దాని మీద వేసి మడిచి ఈ పెట్లో వెయ్యండని చెప్పారు. ఆమె లోపలికెళ్ళి కొంచెం సేపు అయ్యాక బయటకొచ్చారు. ఓటు కాగితం మడత పెడుతూ బల్ల దగ్గర ఉన్నవాళ్ళు ముందున్న పెట్టెలో వేయమన్నారు. ఆ పెట్టె చేయి తాక్కుండా మడిగా ఎత్తి పడేశారు. వాళ్ళు పుల్లతో కాగితాలు పెట్టెలోకి తోశారు. తర్వాత నేను వచ్చేశాను. అదిగో వస్తున్నారు, నేను అడుగుతానుండండి అన్నది శాంతమ్మ. అడిగి చూడండి, మీకైనా చెప్తారేమో అన్నాను. మా అత్తగారు శాంతమ్మని చూసి, ఓహో శాంతమ్మ, ఎంతసేపు అయింది వచ్చి? చాలా రోజులైందే కనిపించి. మీ వారు పిల్లలు బాగున్నారా అని నా వైపు తిరిగి, ఏమే సోడా తాగేవా? కడుపు నొప్పి ఎలా ఉంది ఇప్పుడు అన్నారు. అలాగే ఉంది, ఇంకా సోడా తాగలేదు. ఎందుకు తాగలేదు? ఇంతలోకే శాంతమ్మ అందుకుంది. సోడాలు దొరకలేదటండి. ఈ ఎలక్షన్ల గొడవలో 2 పార్టీల వాళ్ళు కొట్టుకోవడంలో సోడా బుడ్లు వేలకు వేలు పగిలిపోయాయిట. అందుకని ఈ రోడ్డులో ఉన్న ఒక్క అంగడిలోనూ సోడాలు లేవుట. ఓరి వీళ్ళ అఘాయిత్యాలు మండిపోను. ఎవళ్ళకే బొమ్మలు ఇష్టమో ఆ బొమ్మలు కోట్లేసుకుంటారు. దానికి కొట్టుకోవడాలు పొడుచుకోవడాలు ఎందుకు? ఇంత ఈ కాడికి ఓట్లు పాడు ఎందుకు? పూర్వం రాజుల్లాగా ఎవడు బలవంతుడైతే వాడే మిగతా వాళ్ళని చావగొట్టి రాజ్యం నాది అని ఆక్రమించి ఏలుకోవచ్చుగా. ఆనాడు బ్రహ్మంగారు చెప్పిందంతా అక్షరాలా జరుగుతోందమ్మా. బాగా చెప్పారు. అన్నట్టు మీరెవరికేశారు ఓటు అని అడిగింది శాంతమ్మ మా అత్తగారిని. ముసిముసి నవ్వులు నవ్వుతూ, నేనెవరికేస్తే ఏమిట్లే ముసల్దాన్ని, నా ఓటు ఎవరికి కావాలి? నువ్వు మీ ఆయన ఎవరికేశారు అది చెప్పు ముందు. అదేమిటండోయ్, ముసలివాళ్ల ఓటుకే చాలా విలువిప్పుడు. ఎవరో 120 ఏళ్ల ఆవిడ ఓటు వేసిందిట. ఈసారి మూలనున్న ముసలివాళ్లంతా, ఎన్నడూ ఓటు వేయని వాళ్ళంతా వచ్చి వేస్తున్నారు. మీరు వెయ్యడం అందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించి ఉంటుంది. ఏం ఉత్సాహమోలండి. ఈ వారం రోజులుగా ఈ ప్రాంతాన ఎన్ని కొట్లాటలు జరిగాయో ఒక్కొక్కటి మా పని మనిషి చెబుతూ ఉంటే నా ఘటం ఉండగానే ఇంత అరాచకం ఏర్పడుతుందని అనుకోలేదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఏం జరుగుతాయో. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది, ఏది విన్నా కూడా అంటూ తను ఓటు ఎవరికేసింది చెప్పకుండా సంభాషణని వేరే గొడవల్లోకి తిప్పారు మా అత్తగారు. శాంతమ్మ పెద్దావిడ తెలివితేటలకి ఆశ్చర్యపడిపోతూ నా వైపు తిరిగి, చూసారా అన్నట్టు చూసింది. అన్నట్లు ఓట్ల ఫలితాలు ఈరోజే వస్తాయిటిగా. ఊరంతా అల్లకల్లోలంగా ఉంటుందటనే. సాయంకాలం ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదంటున్నారు. అవునట, వంటవాడు చెప్తున్నాడు. కలకత్తాలో జరిగినట్టు గొడవలు జరుగుతాయంటున్నాడు. ఈరోజు ఎవ్వరూ బయటికి పోకూడదట అంటూ నా వైపు తిరిగి, ఏమే అబ్బాయితో చెప్పావా ఈరోజు సినిమాకి గినిమాకి పోవద్దని? కానీ వాళ్ళు వినరు. రోజంతా ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని బయలుదేరొచ్చు సాయంకాలం. చెప్పలేము. ఏమిటి బోరా? మాట మాట్లాడితే ఈ కాలం పిల్లలకి ఇదో మాట వచ్చింది. ఉండు నేను చెప్తాలే వాళ్ళకి. ఎక్కడికి బయలుదేరకుండా నేనే లంకిణీలా వాకిట్లో కూర్చుంటానంతే అని మా అత్తగారు అంటూ ఉంటే, మీ చాదస్తం కానీ ఈ కాలం పిల్లల్ని పట్టుకోవడం కష్టమండి శాంతమ్మ అంటూ ఉంటే, అప్పుడే పాలు పిండి పనివాడు మీనాక్షిని దాని దూడ లక్ష్మిని తీసుకొచ్చి మా ముందున్న లాన్లో గడ్డి మేయడానికి కట్టేసి వెళ్ళాడు. వాటిని చూసి శాంతమ్మ మా అత్తగారు ఓటు విషయం చివరిసారిగా బయటికి లాగడానికి ప్రయత్నించారు. నాకు మీ ఆవుదూడను చూస్తూ ఉంటే ఓటు కాగితం మీద ఆవుదూడ గుర్తొస్తోంది. చక్కగా పశులక్ష్మి. మీకు నచ్చలేదండి ఆవుదూడ బొమ్మ అన్నది మా అత్తగారిని చూసి. ఓ భేషుగ్గా ఉంది బొమ్మ. అయితే మీరంతా ఆవు దూడకు వేశారన్నమాట ఓట్లు అన్నారు మా అత్తగారు. శాంతమ్మ వెలవెలబోతూ, మీకెలా తెలిసింది
మేమంతా ఆవు దూడకేసామని అన్నది. అసలు ఆవు దూడను చూసి ఓటు వెయ్యనివాడు మనిషా పశువా చెప్పండి. అయితే మీరు ఆవు దూడకే వేశారన్నమాట అన్నది శాంతమ్మ. ఒక్క ఆవు దూడకే వేస్తే మిగతా వాళ్ళు ఏం కావాలి అన్నారు అత్తగారు. అంటే అర్థం కాక శాంతమ్మ అడిగింది. అంటే అని ఆవిడేదో చెప్పబోతూ ఉండగా వెనక వంటింటి దగ్గర గట్టిగా కేకలు, అరుపులు, దభా దభీమని దెబ్బలు వినిపించాయి. అందరం వంటింటి వైపు పరిగెత్తాం. వంటవాడి జుట్టు మా పనివాడి చేతుల్లో ఉంది, పనివాడి జుట్టు వంటవాడి చేతుల్లో ఉంది. ఇద్దరూ మంచి కుస్తీ పట్లలో ఉన్నారు. ఓరి మీ పార్టీలు దొంగల దోల, రోజు మీ ఇద్దరికీ యుద్ధమే, జుట్లు విడవండిరా ముందు, ఎంత అభిమానం ఉన్నా ఇలా కొట్టుకు చేస్తే ఎలారా అని మా అత్తగారు వాళ్ళిద్దరినీ సమాధానపరచబోయారు. అబ్బే ఆమె మాటలు వాళ్ళ చెవులకి ఎక్కందే. ఇద్దరూ పెనుగులాడుతూనే, ఎరా ఏం కూసావు, మా ఎంజీఆర్ యాక్టర్ కాడా, స్టంట్ మాస్టరా, ఈ వయసులో ఎంజీఆర్ చేసే యాక్షను మీ శివాజీ చేస్తాడంట్రా, మా ఎంజీఆర్ గోటికి సరిపోడరా మీ శివాజీ. టపీమని అవతలవాడు ఒక్కటిచ్చాడు ఎంజీఆర్ భక్తుడికి. తక్షణం ధడాల్మని ఒక్కటంటించాడు శివాజీ భక్తుడికి. ఎంజీఆర్ భక్తుడు మళ్ళీ యుద్ధం మొదలెట్టాడు. అది వాగ్యుద్ధం. మీ శివాజీ పాత కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తాడా, మొదట శివాజీ డిఎంకేలో ఉండి డిఎంకే వాళ్ళ వల్ల పైకొచ్చాడ్రా సన్నాసి. ఏడిసావులేరా, శివాజీని పైకి ఎవ్వరూ తేనక్కర్లా, ఆయన గొప్ప యాక్టరు మొదట్నుంచి. మీ ఎంజీఆర్కి యాక్టింగు రాదు, పాడు రాదు. ఈ వయసులో కూడా వయసులో ఉన్న చిన్నపిల్లల్ని హీరోయిన్లుగా వేసుకుని కులుకుతానంటాడా ముసలాడు. ఒరేయ్ నాలిక చీరేస్తాను, మా ఎంజీఆర్ ఈ జన్మకి ముసలాడు కాడు. ఆయన డ్యూయెట్ పాడుతుంటే వినటానికి వేలాది జనం పరిగెత్తుతూ ఉంటే ఆయనలో ఎంత ఆకర్షణ ఉందో తెలీదట్రా, దేవుడురా. ఆయన్ను రిక్షా లాగే వాళ్ళ దగ్గర నుంచి అందరూ దేవుళ్ళా చూస్తారు. ఎలక్షన్లకు ఎంత డబ్బిచ్చాడు, ఎన్ని దానాలు చేశాడు, ఎంతమందికి గుడ్డలిస్తాడు. మా ఎంజీఆర్ దానకర్ణుడురా, మీ శివాజీ ఒట్టి పిసినుగొట్టోడురా. నోర్ముయ్, మా శివాజీ ఎలక్షన్లకు డబ్బిచ్చాడురా. మా శివాజీ అన్నకు పిల్లలున్నారు, మీ ఎంజీఆర్కి ఎవరున్నారా. పిల్లలు లేనివాడు దాన ధర్మాలు చేయడం ఏం పెద్ద గొప్పరా. మా శివాజీ అన్నిట్లోనూ వీరుడురా. ఏడిసావు, మీ శివాజీ వీరుడు కాదురా, పేడిరా, ఒట్టి పేడి ఆడంగి. కట్టబొమ్మన్ పిక్చర్లో తెల్లదొరలు మీ శివాజీని ఉరికంబానికి ఎక్కిస్తే ఆడదానిలా ఏడుస్తూ ఉరితాడు మెడకి తగిలించుకుని చచ్చాడు. అదే మా ఎంజీఆర్ అన్న అయితేనా ఆ ఉరితాడిని మెడదాకా రాణిస్తాడా, మధ్యలోనే కత్తితో నరికి పారేయడు. దెబ్బతో తెల్లదొరలందరినీ చంపేసి తప్పించుకొచ్చేసేవాడు. మా ఎంజీఆర్ పాదరసంలా ఎవ్వరికి చిక్కడరా. మా ఎంజీఆర్ హీరోరా, హీరో. మా శివాజీ హీరోరా. మాటల్లోనేరా హీరో మీ శివాజీ, మా ఎంజీఆర్ చేతల్లో కూడా హీరోరా. గబ్బిలం ముఖం, నీదే గబ్బిలం ముఖం. మళ్ళీ మాట్లాడితే నీది నీ శివాజీది కూడా సొరకాయ ముఖం, నీది నీ ఎంజీఆర్ది గుమ్మడికాయ ముఖం. నీ శివాజీదేరా గుర్రం మొహం, నీ ఎంజీఆర్దిరా ముస్సలి కోతి ముఖం. నీ శివాజీది గాడిద ముఖం, నీ ఎంజీఆర్దిరా బొప్పాయికాయ ముఖం, పులుసు ముఖం, కుళ్ళు మొహం, డోలు మొహం, కూజా ముఖం, బొంగ మొహం, చచ్చుమొహం, పుచ్చుమొహం. చీ నోర్ముయ్, నీ పళ్ళు రాలగొడతాను. ఏం కూసావు, నీ పళ్ళు ముందు రాలుతాయిరా అంటూ మళ్ళీ ఇద్దరూ కలబడి చచ్చేట్లు కొట్టుకున్నారు. శివాజీ ఫోటో ఉండే పత్రిక ఎంజీఆర్ భక్తుడు లాక్కుని కసిగా ముక్కలుగా చించి అవతల పారేశాడు. తక్షణం ఎంజీఆర్ ఫోటో ఉన్న పత్రికని శివాజీ భక్తుడు లాక్కుని అంతకంటే కసిగా పొడి పొడిగా చించి అవతల పారేశాడు. ఈ దృశ్యం చూసి నోట మాట లేకుండా దిగ్భ్రమ చెంది నిలబడ్డ మా అత్తగారు ధైర్యం చేసి మైల పడితే పడ్డానులే అని వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళి వాళ్ళని బలవంతంగా చెరో రెక్క పట్టి లాగేశారు. ఏమిట్రా మీ ఆగడం, ఇది ఇల్లు అనుకున్నారా రోడ్డు అనుకున్నారా, మధ్య పాపం ఆ యాక్టర్లు ఇద్దరు బొమ్మలు అలా చించి పారేశారే, మీకేం పోయే కాలంరా, వాళ్ళేం చేశారని, అసలు ఎందుకు వచ్చింది మీ ఇద్దరికీ దెబ్బలాట. మీ గురించే పెద్దమ్మగారు, మధ్య నా గురించేమిట్రా, నేనేం చేశాను
అంతలో శివాజీ భక్తుడు అందుకున్నాడు. అది కాదు పెద్దమ్మగారు, మీరు మీ ఓటు మా రాట్నానికే వేస్తానన్నారు కదూ? అవును, వేశాను. అదేంటి పెద్దమ్మగారు, మీరింత దగా చేస్తారనుకోలేదే. ఎంతో నమ్మకంగా నాతో మా ఉదయం సూర్యుడికి ఆవుదోడికి వేస్తానని ఆ సూర్యుడు సాక్షిగా మన మీనాక్షి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారే. అవును, చెప్పాను. నేనేం తప్పలేదే అని ఆవిడ అంటుంటే వాళ్ళిద్దరితో పాటు మా ముఖాలు వెలవెలపోయాయి. అయితే పెద్దమ్మగారు, మీరు ఎవరికేశారు మీ ఓటు అన్నారు ఇద్దరూ ఏకకంఠంగా. అట్లా అడగండి, చెప్తాను. పిచ్చి వెధవల్లారా, దీనికి పోట్లాటెందుకు? మీకొకటి చెప్పి నేను ఇంకొకటి చేస్తానట్రా. అందులోనూ మా ఇంట్లో పనిచేస్తున్న మీకు ద్రోహం చేస్తానా? నీకు చెప్పినట్లు నీకిష్టమైన రాట్నానికి వేశాను, నీకు చెప్పినట్లు నాకిష్టమైన ఆవుదోడుకు వేశాను, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి వేశాను. నేను లోపలికి పోతూ ఉంటే, అమ్మా నక్షత్రానికి వెయ్యండి, అది మామూలు నక్షత్రం కాదు, ధ్రువ నక్షత్రం అన్నాడు ఒక ముసలి ఆచార్యులు. అందుకని చివర్లో ఆ నక్షత్రం మీద కూడా ఓటుముద్ర పడేసి చక్కా వచ్చాను అని ఆవిడ చెప్తూ ఉంటే, హరోహరి గోవిందా గోవిందా, మీ ఓటు నేరుగా నక్షత్రాలకే పోయింది అన్నారు వాళ్ళిద్దరూ. శాంతమ్మ నేను నవ్వు ఆపుకోలేక చచ్చాం. మీకు నెల రోజులుగా చెప్పిందంతా బూడిచ్చేశారు పెద్దమ్మగారు. ఏమిట్రా, ఏం చేశాను? మీ ఓటు చల్లదమ్మా. ఎందుకనరా? అన్ని బొమ్మల మీద ముద్దర్లు కొడితే చల్లదు తల్లి. ఏడిశారు. ఎందుకు చల్లదురా? ఎవరికిష్టమైన బొమ్మల మీద వాళ్ళు ముద్రలు వేయడానికేగా అన్ని బొమ్మలేశారు. అది సరేనమ్మా, 2 కాగితాల్లోనూ ఒక్కో దాంట్లో ఏదో ఒక బొమ్మ మీదే వెయ్యాలి. ఆ సంగతి నాకేం తెలుసు? మరి 2 కాగితాల్లోనూ ఏవో 2 బొమ్మలేసి అఘోరించకూడదు. చిన్నపిల్లలు 2వ క్లాస్ పుస్తకంలో లాగా అన్ని బొమ్మలేస్తే ఎవరికైనా తలకాయ చెడిపోదు. పైగా మొదటిసారి ఓటేయడానికి వెళ్తిని, అది మీరిద్దరూ నా ప్రాణాలు తోడేస్తే మీకోసమే వెళ్ళాను. అయినా ఆ బొమ్మలన్నీ ఏమిట్రా? అవన్నీ ఒక్కో బొమ్మ ఒక్కో పార్టీ అండి. మరి అన్నిటికీ వేస్తే అన్ని పార్టీలు రాజ్యానికి రావాలి కదమ్మా. అది కాదండి, ఎక్కువ ఓట్లు పడుతుందే అదే రాజ్యం చేసే పార్టీగా వస్తుంది. ఏమి ఎత్తు భారమో నాకేం తెలుసురా ముసల్దాన్ని. ఇంతకీ ఎవరొచ్చారు? వీళ్ళేమో ఇలా కొట్టు చస్తున్నారు. ఇంకా ఫలితాలు తెలియలేదు, ఈరోజే తెలుస్తాయి. అదిగో రేడియోలో వార్తలు వినబడుతున్నాయి అని శాంతమ్మ అంటూ అంటే పరిగెత్తారు. వంటవాడు పనివాడు ఇద్దరూ కలిసి రేడియో దగ్గరికి. కాసేపటికి ఎంజీఆర్ భక్తుడు, వెట్రి వెట్రి, జయం మాదే జయం మాదే, మా డిఎంకే గెలిచింది, మా ఎంజీఆర్ గెలిచాడు అంటూ ఒళ్ళు తెలియని ఆనందంతో పరిగెత్తుకొచ్చాడు. అంటే అదేం బొమ్మరా అడిగారు మా అత్తగారు. సూర్యుడమ్మా, ఉదయించే సూర్యుడు. మరి నే దాని మీదే వేశాను కదరా ముందరా. మీ ఓటు శంకరగిరి మాన్యాలు పట్టిపోయిందమ్మా, మీది చల్లని ఓట్లలో పడిపోయింది అంటూ గబగబా వెళ్ళి శివాజీ భక్తుడి చెవు పట్టుకుని లాక్కొచ్చారు మా ముందుకి. చూడండమ్మా, వీడు నాతో బెట్టు కట్టాడు. డిఎంకే ఓడితే నేను 10 రూపాయలు వీడికిచ్చేట్టు, నిజలింగప్ప కాంగ్రెస్ ఓడితే వీడి 20 రూపాయలు నాకిచ్చేట్టు. ఇంకా కానీరా, ఓట్లు లెక్కబెట్టని ఇంకా ఉన్నాయిగా. ఇంతవరకు డిఎంకే లీడింగ్రా. కక్కు 20 రూపాయలు కక్కు. రేపిస్తాను, నా దగ్గర ఇప్పుడు లేవు. చూడండి అమ్మగారు, మీరే సాక్ష్యం అని మా అత్తగారి దగ్గరికి వెళ్ళాడు. నాకేం తెలియదు పోండ్రా, మీకోసం వెళ్ళి అన్యాయంగా చల్లని ఓట్లేసి వచ్చాను. వెధవపీడ, వెళ్లకున్నా బాగుండేది, అప్రతిష్ట. ఇంతకీ తెలియకడుగుతాను, మరి ఈ ఎలక్షన్లు ఎందుకు? 2 ఏళ్లుగా మనకి డిఎంకే ప్రభుత్వమేగా ఉంది, మళ్ళీ అదే వచ్చిందని ఎగురుతారేమిట్రా? ఉన్నది రావడం ఏమిటి? అబ్బో పెద్దమ్మగారోయ్, మీకు చెప్పేసరికి నా బుర్ర పోద్ది. నే పోతున్నా, చిన్నమ్మగారిని అడగండి చెప్తారు అంటూ పనివాడు వెళ్ళిపోయాడు. ఏమిటో ఈ ఓట్లేమిటో ఈ రాజ్యాలేమిటో నాకేమీ బోధపట్టంలా. బ్రహ్మంగారు రాసినట్లు ఆ వీరభోగ వసంతరాయలు పుట్టాలే, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలంతే. అందాక ఈ అల్లకల్లోలాలు కాల్చుకోవడాలు ఇంతే.
ఏమంటావు శాంతమ్మ అన్నారు మా అత్తగారు. అంతేనండి, అంతే అన్నది శాంతమ్మ. ఇంతకంటే ఆవిడికి సమాధానం ఏం చెబుతాం అన్నట్లు నాకేసి చూస్తూ. ఇక్కడితో అత్తగారు ఓటు అనే అంకం సమాప్తం అండి. నాకు ఈ కథ చదివినంతసేపు మా అమ్మమ్మగారు ఓట్లేసే ప్రతిసారి ఆవిడ అడిగే ప్రశ్నలు, మేము చెప్పే సమాధానాలు, ఓటు వేసొచ్చిన దగ్గర నుంచి ఫలితాల వరకు ఆవిడ అడిగే ప్రశ్నలు, టీవీ పెట్టమని, వార్తలు పెట్టమని మమ్మల్ని అడగడాలు ఇవన్నీ గుర్తొచ్చాయండి. మీకు కూడా ఇలాంటి మీ నాయనమ్మతో కానీ అమ్మమ్మతో కానీ ఇలాంటి అనుభవాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో మాతో పంచుకోండి. మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.